ఆశ్చర్యకార్యాలు చేశాడని ఆయనని స్తుతించేటప్పటికి వస్తారు ఎవరు? విమర్శకులు. విమర్శకులు వచ్చి ఏం చేస్తారంటే మనలో ఉన్న సంతోషాన్ని, మనలో ఉన్న స్తుతిని దొంగలించడానికి ప్రయత్నిస్తారంట. ఏం చేస్తారు? అపవాది ఎప్పుడు కూడా దొంగలించడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈ స్త్రీ అంత ఉత్సాహంగా సంతోషంగా దేవుని స్తుతిస్తుంటే ఈయన వచ్చాడు అడ్డుగా. వచ్చి ఏంటి స్వస్థపరుస్తావా, సబ్బాత్ రోజున స్వస్థపరుస్తావా, ఏంటి నువ్వు చేసే పని అని స్టార్ట్ చేస్తాడంట అధికారి. ఇక్కడ మనం కూడా చూడాల్సింది ఏంటిదంటే, ఎప్పుడైనా మీరు దేవుని సంతోషంగా స్తుతించేటప్పుడు గంతులేస్తూ స్తుతిస్తున్నాడు, మీ పక్కన ఉంటారు, మీ వెనుకుంటారు, పైనుండి కిందకి చూసి ఏంటినే ఇట్లా ఆరాధిస్తుంది, ఏంటినే ఇట్లా ఆరాధిస్తున్నాడు, ఏంటి వీళ్ళకి మన పిచ్చా, ఏంటిదేమైనా డిస్కోనా, ఏంటి ఇదంతా ఏంటి అని స్టార్ట్ చేస్తారు. కానీ వారికి అర్థం కాదు ఏంటిదంటే, దేవుడు నా జీవితంలో చేసిన మేలు నేను ఎట్లా కనపరచాలో